హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ మనం కొత్త సబ్జెక్ట్ స్టార్ట్ చేద్దామండి. జూరిస్ప్రుడెన్స్. జూరిస్ప్రుడెన్స్ కూడా స్కోరింగ్ సబ్జెక్ట్, మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోని. ప్రతి ఫార్మా కాంపిటేటివ్ ఎగ్జామ్లో జూరిస్ప్రుడెన్స్ నుంచి ఎంసీక్యూస్ ఎన్ని వస్తాయి, ఎలా వస్తాయని ఇంతకుముందు రాసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఫ్రెషర్స్కి అయితే చెప్తున్నాను, చాలా ఇంపార్టెంట్, చాలా స్కోరింగ్ సబ్జెక్టు. ఈ సబ్జెక్ట్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఇంకా క్వశ్చన్స్ ట్విస్ట్ చేసి అడిగేది ఏముండదు, డైరెక్ట్గా ఇస్తారు. ఇయర్ కానీ షెడ్యూల్స్ కానీ డైరెక్ట్గా ఇస్తారు, డైరెక్ట్గా పెట్టేయచ్చు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే. ఓకే, నేను ఈ సబ్జెక్ట్ మీకు ఇంట్రడక్షన్ నుంచి అన్ని యాక్ట్స్, అన్ని షెడ్యూల్స్ మొత్తం డీటెయిల్డ్గా చెప్తాను. మనం అన్ని సబ్జెక్ట్స్ డిస్కస్ చేస్తున్నాం మన ఛానల్లో 1 by 1. ఇవాళ జూరిస్ప్రుడెన్స్ స్టార్ట్ చేద్దాం. ఓకే, మనం మెడిసిన్స్ని అమ్మడం, కొనడం, యూజ్ చేయడం కానీ అన్ని చట్ట ప్రకారం జరగాలి. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫార్మస్యూటికల్ జూరిస్ప్రుడెన్స్ అంటారు. మీకు అర్థమవడానికి ఈ పాయింట్ చెప్తున్నాను, నోట్ చేసుకోకపోయినా పర్లేదండి. ఓకే, మెడిసిన్స్ అమ్మడం, కొనడం, యూజ్ చేయటం అన్ని చట్ట ప్రకారం జరగాలి. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఫార్మస్యూటికల్ జూరిస్ప్రుడెన్స్ అంటారు. ఓకే, జూరీ అంటే లా, ఓకే, ప్రుడెన్స్ అంటే నాలెడ్జ్. ఓకే, జూరీ అంటే లా, ప్రుడెన్స్ అంటే నాలెడ్జ్. ఓకే, అసలు ఇంపార్టెన్స్ ఏంటంటే జూరిస్ప్రుడెన్స్, ఇది సబ్జెక్ట్ యొక్క ఫార్మస్యూటికల్ జూరిస్ప్రుడెన్స్ ఇంపార్టెన్స్ ఏంటంటే క్వాలిటీ మెడిసిన్స్ ఇవ్వటం. ఇంపార్టెన్స్ ఆఫ్ ఫార్మస్యూటికల్ జూరిస్ప్రుడెన్స్ పైన పెట్టుకోండి, క్వాలిటీ మెడిసిన్స్. నెక్స్ట్ స్పూరియస్ అడల్టరేటెడ్ డ్రగ్స్ ఉంటాయి, ముందు మనం వీటి గురించి నేర్చుకుంటాము. స్పూరియస్, అడల్టరేటెడ్ అండ్ మిస్బ్రాండెడ్ డ్రగ్స్ ఉంటాయి. ఓకే, స్పూరియస్ డ్రగ్స్, అడల్టరేటెడ్ డ్రగ్స్, మిస్బ్రాండెడ్ డ్రగ్స్ అనేవి కంట్రోల్ చేయాలి. అండ్ మెయిన్ ఏంటంటే పేషెంట్ సేఫ్టీ. ఓకే, దీస్ ఆర్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద జూరిస్ప్రుడెన్స్, ది సబ్జెక్ట్ అనమాట. ఓకే, ఇంక ఈ సబ్జెక్ట్ లో మనం ఏమేమి నేర్చుకుంటామంటే మెయిన్గా మనం డిఎన్సి యాక్ట్ లో షెడ్యూల్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. షెడ్యూల్స్ వెరీ 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 ఇంపార్టెంట్, పక్కా అనమాట. ఇంకా నెక్స్ట్ అసలు ఇంక ఇంపార్టెంట్ గా మనం ఏమేమి నేర్చుకోవాలంటే ఈ సబ్జెక్ట్ లోనే డిఎన్సి యాక్ట్ 1940 అండ్ రూల్స్ 1945, ఇది ఒక యాక్ట్ నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫార్మసీ యాక్ట్ 1948, ఎన్డిపిఎస్ యాక్ట్, నార్కోటిక్ డ్రగ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్, ఎన్డిపిఎస్ యాక్ట్, అండ్ ది ఇయర్ ఈస్ 1985. డ్రగ్ మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్, ఇయర్ వచ్చేసి 1954. నెక్స్ట్ మెడిసినల్ అండ్ టాయిలెట్ ప్రిపరేషన్ యాక్ట్, మెడిసినల్ అండ్ టాయిలెట్ ప్రిపరేషన్ యాక్ట్. వీటన్నిటి గురించి మనం 1 by 1 క్లాస్లో డీటెయిల్డ్గా నేర్చుకుందాం. పాయిజన్స్ యాక్ట్ 1990. Okay, Poisons Act 1919. This is the basic introduction about the pharmaceutical jurisprudence subjects. మనం నేర్చుకోవాల్సింది ఇవి, ఇంపార్టెంట్ ఏరియాస్ కూడా ఇవే అనమాట. ఎక్కడికి వెళ్ళి నేర్చుకున్నా ఇదైతే మారదు కదా, ఎక్కడైనా ఇదే ఉంటుంది. ఓకే, మనం స్టార్ట్ చేద్దాం. అసలు లా అంటే ఏంటి, ఎథిక్స్ అంటే ఏంటి, లా అంటే ఏంటి, ఎథిక్స్ అంటే ఏంటి. రూల్స్ బైండింగ్ టు ద పబ్లిక్.
రూల్స్ అనేవి బైండింగ్ టు ది పబ్లిక్. ఓకే, దెన్ వాట్ ఈస్ ఎథిక్స్? వాట్ ఈస్ ఎథిక్స్? లిస్ట్ ఆఫ్ moral principles. List of moral principles. ఓకే, లా బ్రేక్ చేస్తే ఏమవుతుంది? పబ్లిక్ లా బ్రేక్ చేస్తే పనిష్మెంట్ ఉంటుంది, ఫైన్ ఇవ్వడం కానీ, జైలుకి వెళ్ళటం కానీ, అవి ఇంప్రిజన్మెంట్ ఇలాంటి. ఇప్పుడు ఇఫ్ లా ఈజ్ బ్రోకెన్, పర్సన్ గోస్ టు ద పనిష్మెంట్ అనమాట. ఓకే, అండ్ ఎథిక్స్ రిలేటెడ్ టు ద ఫార్మసీ ఈజ్ కాల్డ్ ఫార్మస్యూటికల్ ఎథిక్స్. ఈ ఎథిక్స్ అనేవి మన ఫార్మసీ ఫీల్డ్ కి రిలేట్ అయ్యి ఉంటాయి కాబట్టి వీటిని ఫార్మస్యూటికల్ ఎథిక్స్ అంటారు. ఈ ఫార్మస్యూటికల్ ఎథిక్స్ ఫార్ములేటెడ్ బై దీస్ ఎథిక్స్ ఆర్ ఫార్ములేటెడ్ బై PCA, Pharmacy Council of India. ఓకే, ఇఫ్ ఎథిక్స్ ఆర్ బ్రోకెన్, లాస్ ఆఫ్ ప్రొఫెషనల్ యాక్టివిటీస్ కి లాస్ జరుగుతుంది అనమాట. ఎథిక్స్ అనేవి బ్రోక్ అయితే. ఓకే, ఫార్మస్యూటికల్ ఎథిక్స్ ఒక 4 టైప్స్ ఉంటాయి. అవి చూద్దాం, అవి డిస్కస్ చేసి దాని తర్వాత కొన్ని కమిటీస్ ఉంటాయి, అవి డిస్కస్ చేద్దాం. ఫార్మస్యూటికల్ ఎథిక్స్ మెయిన్ సబ్జెక్ట్ లోకి వెళ్ళాక, ఈ సబ్జెక్ట్ స్కోరింగ్ సబ్జెక్ట్, ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాబట్టి నేను కొంచెం స్లోగా చెప్తాను. ఎక్కడ ఇంపార్టెంట్ ఏరియాస్ అని అవి ప్రెస్ చేసి చెప్తాను. ప్రీవియస్ ఇయర్ లో ఏమేమి క్వశ్చన్స్ అడిగారో చెప్తాను. అలాగే నేను ఈ సబ్జెక్ట్ అయిపోయాక మీకు MCQs కూడా ఇస్తాను. ఒక 10-20 ఇస్తాను, మీరు సొంతంగా ట్రై చేద్దు, కానీ దాని తర్వాత ఎక్కువ MCQs ఇస్తాను. ఎలా అడుగుతారో కూడా చెప్తాను. ఓకే, ఫస్ట్ ethics related to job. Ethics related to job. Next, ethics related to trade. Ethics related to trade. Next, ethics related to medical profession. Medical profession. Okay, profession. ఎథిక్స్ రిలేటెడ్ టు ప్రొఫెషన్. ఇక్కడ ఎథిక్స్ రిలేటెడ్ టు జాబ్ అంటే ఏం జరుగుతుందంటే, ఇక్కడ ఎసెన్షియల్ డ్రగ్స్ మెయింటెనెన్స్ చేయాలన్నమాట. మెయింటైన్ ఎసెన్షియల్ డ్రగ్స్ అండ్ డిస్పెన్స్ ద డ్రగ్స్ టు ద పేషెంట్స్ దట్ ఈస్ మెన్షన్డ్ ఆన్ ద ప్రిస్క్రిప్షన్ అనమాట. జాబ్ లో ఏం చేయాలంటే ఎసెన్షియల్ డ్రగ్స్ ని మెయింటైన్ చేయాలి. ఒకటి, డ్రగ్స్ ఎలాంటి డిస్పెన్స్ చేయాలి, ప్రిస్క్రిప్షన్ మీద ఉన్నాయి, ఒకటి డిస్పెన్స్ చేయాల్సి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో అవైలబుల్ గా ఉండాలి. మన జాబ్ లోని మనం ఈ సిచ్యువేషన్ లో ఎమర్జెన్సీ ఉంది అంటే we should be available at the emergency situations. That ethics related to the job అన్నమాట. నెక్స్ట్, ట్రేడ్ అంటే ఏంటి? ఎథిక్స్ రిలేటెడ్ టు ట్రేడ్ అంటే ఎక్స్ట్రా చార్జెస్ ఆర్ ఫీ ఫ్రమ్ ద పేషెంట్స్ నుంచి ఒక ట్రీట్మెంట్ ప్రకారం వాళ్ళు ఎంత ఫీజ్ వేస్తే అంత కట్టేసి వెళ్తారు వాళ్ళకి ట్రీట్మెంట్ అయిపోయాక. అది అయిపోయాక మనం ఎక్స్ట్రా ఛార్జ్ అనేది మళ్ళీ చెయ్యకూడదు. ఓకేనా? ఇప్పుడు అలాగే ఇప్పుడు సూపర్ మార్కెట్ వెళ్తాము. సూపర్ మార్కెట్కి వెళ్ళి మనమే అన్ని షాప్స్ అంటే అన్ని షెల్ఫ్స్ చూసుకుంటూ మార్కెట్ అంతా తిరిగి నచ్చినవి తీసుకొచ్చుకొని ట్రాలీలో వేసుకుంటాం, బాస్కెట్ లో వేసుకుంటాము. కానీ మెడికల్ షాప్ కి వచ్చి అలా పర్సన్స్ లోపలికి వచ్చి అలా తిరుగుతూ కొనుక్కొని వేసుకోవటం అనేది లేదు. సో నో సెల్ఫ్ సర్వీస్ ఇన్ మెడికల్ స్టోర్స్, నో సెల్ఫ్ సర్వీస్ ఇన్ మెడికల్ స్టోర్స్ అండ్ నో డోర్ టు డోర్ డెలివరీ సర్వీస్. మెడిసిన్స్ డోర్ టు డోర్ డెలివరీ సర్వీస్ కూడా చేయకూడదు. బట్ nowadays it's happening, but that is not right actually. Okay, next, ethics related to medical profession. Ethics related to medical profession అంటే ఏముంటుందంటే, ఇక్కడ ఒక డాక్టర్ కి కానీ ఒక ఫార్మసిస్ట్ కి కానీ ఎలాంటి సీక్రెట్ అగ్రిమెంట్స్ అనేవి ఉండకూడదు. అలాగే ఇంకోటి ఏం చేయాలి, ఫార్మసిస్ట్ డైరెక్ట్ గా డ్రగ్స్ ప్రిస్క్రైబ్ చేయకూడదు. ఫార్మసిస్ట్ డు నాట్ ప్రిస్క్రైబ్ ద డ్రగ్స్ టు ద పేషెంట్స్. మనకి ఇప్పుడు అన్ని డిసీజెస్ కి అన్ని డ్రగ్స్ తెలుసండి ఫార్మసిస్ట్ కి. అలాంటప్పుడు ఒక హాస్పిటల్ కి పేషెంట్ రాగానే డాక్టర్ ని కన్సల్ట్ అవ్వకుండా ప్రిస్క్రిప్షన్ తీసుకొని దాని మీద రాసేసి మనమైతే ఇవ్వకూడదు కదా, అది చెయ్యకూడదు అనమాట. ఓకే, దట్ ఈస్ ద ఎథిక్ రిలేటెడ్ టు ద మెడికల్ ప్రొఫెషన్. నెక్స్ట్, ప్రొఫెషనల్ ఎథిక్స్ ఏముంటాయంటే,
ఫార్మసిస్ట్ మస్ట్ కోఆపరేట్ విత్ ద అదర్ ఫార్మసిస్ట్. మెడికల్ షాప్ లోనే మనం జాబ్ చేసే దగ్గర కానీ ఇంకెక్కడైనా కానీ మనం ఒక్కలమే ఉంటాం కదా, పక్కన ఫార్మసిస్ట్ ఉంటారు, స్టాఫ్ ఉంటారు, డాక్టర్స్ ఉంటారు, స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, ఎవ్రీవన్ అందరూ ఉన్నా కానీ ఫార్మసిస్ట్ అందరితో కోఆపరేటివ్ గా ఉండాలి. ఫార్మసిస్ట్ మనకు అదర్ ఫార్మసిస్ట్ మన తోటి సహోద్యోగితో కూడా మనం ఎలా ఉండాలి, కోఆపరేటివ్ గా ఉండాలి. అండ్ అప్డేట్ ద నాలెడ్జ్ ఆఫ్ డ్రగ్స్ ఎవ్రీ టైమ్. మన ప్రొఫెషన్ లో కొత్త డ్రగ్స్, ఫార్మసిస్ట్ గా కొత్త కొత్త డ్రగ్స్ ఏం వస్తున్నాయి తెలుసుకోవాల్సి ఉంటుంది, నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే ఏమేమి డ్రగ్స్ వస్తున్నాయి, ఏమేమి డ్రగ్స్ అయిపోతున్నాయి, అవి రికార్డ్స్ మెయింటెనెన్స్ అనేది మ్యాండేటరీ. ఓకే, రికార్డ్స్ మెయింటెనెన్స్ ఈస్ అ మ్యాండేటరీ అండ్ మెయింటైన్ జర్నల్ లీఫ్లెట్స్. ఓకే, దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద ఫార్మస్యూటికల్ ఎథిక్స్. సింపుల్ గా ఒకసారి మళ్ళీ రివైజ్ చేస్తాను. ఫార్మస్యూటికల్ ఎథిక్స్ ఇది వచ్చేసి ఫార్మస్యూటికల్ ఎథిక్స్ రిలేటెడ్ టు జాబ్ అంటే ఎసెన్షియల్ డ్రగ్స్ మెయింటైన్ చేయాలి, ప్రిస్క్రిప్షన్ మీద డ్రగ్స్ ఇవ్వాలి, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో అవైలబుల్ గా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ట్రేడింగ్ అంటే పేషెంట్స్ దగ్గర నుంచి ఎక్స్ట్రా మనీ కలెక్ట్ చేయకూడదు, సెల్ఫ్ సర్వీస్ చేయకూడదు, డోర్ టు డోర్ డెలివరీ సర్వీస్ చేయకూడదు. నెక్స్ట్ మెడికల్ ప్రొఫెషన్ కి ఎథిక్స్ ఏంటంటే డాక్టర్ కి కానీ ఫార్మసిస్ట్ గానీ ఎలాంటి సీక్రెట్ అగ్రిమెంట్స్ ఉండకూడదు. అలాగే డాక్టర్ చెప్పకుండా ఫార్మసిస్ట్ పేషెంట్ కి డైరెక్ట్ గా ఏ మెడిసిన్ ఇవ్వకూడదు. అలాగే ఫార్మసిస్ట్ వేరే ఫార్మసిస్ట్ తో కోఆపరేటివ్ గా ఉండాలి, రికార్డ్స్ మెయింటెనెన్స్ ఉండాలి, కొత్తగా వస్తున్న డ్రగ్స్ గురించి అవేర్నెస్ ఉండాలి, ఆ నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. ఓకే, బిఫోర్ ఇండిపెండెన్స్ గవర్నమెంట్ కొన్ని కమిటీస్ ని ఇచ్చింది అనమాట. ఓకే, మన ఫార్మసీ ఇండస్ట్రీకి బిఫోర్ ఇండిపెండెన్స్ గవర్నమెంట్ కొన్ని కమిటీస్ ని ఇచ్చింది, ఫ్యూ కమిటీస్ అనమాట. ఇవి ఒకసారి చూసుకుందాము. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి బోర్ కమిటీ. బోర్ కమిటీ 1943 ఇయర్. బోర్ కమిటీ 1943. ఓకే, అండ్ ఇంకో పాయింట్ చెప్తాను. ఈ సబ్జెక్టు ఇలానే రాసుకోండి, లైక్ కలర్ఫుల్ పెన్స్ వాడండి. సైకాలజీ ప్రకారం మన బుక్ లోని ఈ కలర్ఫుల్ గా రాసుకుంటే ఎక్కడ ఏది ఉన్నది అనేది మనకి గుర్తుండిపోద్దంట. సో మీరైతే మాక్సిమం కలర్ ఎన్ని ఒక 3-4 కలర్స్ ఉంటే, బ్లూ, బ్లాక్, రెడ్, ఇంకా వేరే కలర్స్ ఏమైనా ఉంటే మాక్సిమం వాడడానికి ట్రై చేయండి. ఇలా కలర్ఫుల్ గా రాసుకుంటే మీకు ఈ సబ్జెక్ట్, ఎస్పెషల్లీ ఈ సబ్జెక్ట్ కొంచెం డ్రై ఉంటుంది కాబట్టి సబ్జెక్ట్ ఇలా రాసుకుంటేనే చదవటానికి కానీ కొంచెం ఇంట్రెస్టెడ్ గా ఉంటుంది. ఓకే, బోర్ కమిటీ 1943. ఇట్ ఈస్ హెల్త్ అండ్ డెవలప్మెంట్ కమిటీ. ఇట్ ఈస్ హెల్త్ అండ్ డెవలప్మెంట్ కమిటీ. ఓకే, ఇట్ ఈస్ హెల్త్ అండ్ డెవలప్మెంట్ కమిటీ. నెక్స్ట్ వచ్చేసి భాటియా కమిటీ. భాటియా కమిటీ 1953. భాటియా కమిటీ is 1953 and it is to check the functioning of pharmaceutical industry. To check the functioning of ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ ఎలా నడుస్తుందని చెప్పేసి చెక్ చేస్తుంది భాటియా కమిటీ. నెక్స్ట్ వచ్చేసి ముడాలియర్ కమిటీ. in the year 1959. This is about the health and planning survey committee. Okay, health and planning survey committee. Next, fourth one, Hathi committee. Hathi committee in the year 1975. Actually it covers all aspects including licensing, selling and manufacturing. And import and export of pharmaceutical. Import and export of pharmaceuticals. Next one,
ఫిఫ్త్ కమిటీ వచ్చేసి డ్రగ్ ఎంక్వైరీ కమిటీ. డ్రగ్ ఎంక్వైరీ కమిటీ. డ్రగ్ ఎంక్వైరీ కమిటీ. And the year 1930. And the year 1930. This established by the government under the chairmanship of Ramnath Chopra. Ramnath Chopra, chairman. ఇందులోని జూరిస్ప్రుడెన్స్ లో సబ్జెక్ట్ లో మనకి క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే బోర్ కమిటీ ఇయర్ అడగొచ్చు, బోర్ కమిటీ ఫంక్షన్ అడగొచ్చు, అండ్ అలాగే ఫంక్షన్ ఇచ్చేసి ఏ కమిటీ అని అడగొచ్చు. సేమ్ వే రిమైనింగ్ ఆల్సో భాటియా కమిటీ, వాట్ ఈస్ ద ఫంక్షన్, ఆర్ ఈ 4 ఫంక్షన్స్ ఇచ్చేసి ఏ కమిటీకి రిలేటెడ్ అంటారు. ఇయర్స్ ఇచ్చేసి ఏ కమిటీది అంటారు. ముడాలియర్ కమిటీ ఇయర్ అడగొచ్చు, ఫంక్షన్ అడగొచ్చు. హాతీ కమిటీ ఇయర్ అడగొచ్చు, ఫంక్షన్ అడగొచ్చు. ఈ సబ్జెక్ట్ ని ఇలానే నేర్చుకోవాలి. బోర్ కమిటీ అనగానే ఇయర్ గుర్తు రావాలి, ఫంక్షన్ గుర్తు రావాలి. భాటియా కమిటీ అనగానే ఇయర్ గుర్తు రావాలి, ఫంక్షన్ గుర్తు రావాలి. సేమ్ అలానే నేర్చుకోవాలి. ఇవి ఏమంటారు, మనకి కాన్సెప్ట్స్ ఇవి ఉండవు కదండి. కాన్సెప్ట్స్ కానీ మెకానిజం ఆఫ్ యాక్షన్ ట్విస్ట్ చేసి అడగడానికి ఉండదు కాబట్టి డైరెక్ట్ గానే అడుగుతారు. అందుకే అలా నేర్చుకోండి అని చెప్తున్నాను. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940 and rules came into the force. Rules came into the force year 1945. 1945. And the role and objective of DNC Act చూద్దాం. Role and objective of DNC Act. Role and objective of DNC Act. Okay. First, to control the drugs and cosmetics in India. Drugs and cosmetics in India. To control the drugs and cosmetics in India. This is the first objective of DNC Act. And to control the pharmaceutical industry. To control the pharmaceutical industry. To control the pharmaceutical industry. And to promote research and development. And to promote research and development. To approve new drugs. To approve new drugs. Okay. And to promote clinical trials. To promote clinical trials. Okay. To promote clinical trials. This is the role and objectives of DNC Act. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇంకా ఇంపార్టెంట్ ఏరియా మొదలవుతుంది. ఇక్కడ నుంచి ఇప్పుడు చెప్పబోతున్న ఈ ఏరియా నుంచి ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగానే వినండి. ఇక్కడ నుంచి ఇప్పటి వరకు చెప్పింది ఒక ఎత్తు, ఇప్పుడు నుంచి చెప్పేది ఒక ఎత్తు. ఓకే. ఇప్పుడు నుంచి DNC యాక్ట్ 5 చాప్టర్స్ గా డివైడ్ చేశారు. DNC యాక్ట్ 5 చాప్టర్స్ గా డివైడ్ చేశారు. ఇప్పుడు ఈ 5 చాప్టర్స్ చెప్తున్న వీటి నుంచి కూడా MCQs వచ్చాయి ఇంతకు ముందు ఎగ్జామ్స్ లో. ఓకే. చాప్టర్ 1 it contains introduction and definitions, mainly definitions. Okay. DNC Act 5 చాప్టర్స్ గా డివైడ్ చేశారు. చాప్టర్ 1 లో డెఫినేషన్స్, ఇంట్రడక్షన్స్ ఉంటాయి. చాప్టర్ 2 లోనే స్టాట్యుటరీ గవర్నమెంట్ బాడీస్ ఉంటాయి. స్టాట్యుటరీ గవర్నమెంట్ బాడీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. స్టాట్యుటరీ గవర్నమెంట్ బాడీస్ DTAB అండ్ DCC. ఓకే. ఈ బాడీస్ ఉంటాయి DTAB అండ్ DCC. నెక్స్ట్ చాప్టర్ 3 లో వచ్చేసి ఇంపోర్ట్ ఆఫ్ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్.
ఇంపోర్ట్ ఆఫ్ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్. ఇంపోర్ట్ ఆఫ్ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్. చాప్టర్ 4 లో వచ్చేసి టు రెగ్యులేట్ మ్యానుఫ్యాక్చరింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్. టు రెగ్యులేట్ మ్యానుఫ్యాక్చరింగ్ డిస్ట్రిబ్యూషన్ అంతే, మ్యానుఫ్యాక్చరింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్. ఓకే, చాప్టర్ 5 లోనే అండ్ చాప్టర్ 4 లో 4A కూడా ఉంటుంది. చాప్టర్ 4 లో 4A టు రెగ్యులేట్ మ్యానుఫ్యాక్చరింగ్, సేల్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఆయుర్వేద డ్రగ్స్ అనమాట. ఆయుష్ డ్రగ్స్ అంటాము. టు రెగ్యులేట్ మ్యానుఫ్యాక్చరింగ్, సేల్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఆయుర్వేదిక్ సిద్ధ యునాని ఆయుష్ డ్రగ్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి చాప్టర్ 5 మిస్సెల్లేనియస్. ఓకే, చాప్టర్ 5 మిస్సెల్లేనియస్. ప్రీవియస్ క్వశ్చన్ ఇందులో నుంచి అడిగింది ఏంటంటే, ఇన్ డిఎన్సి యాక్ట్, కావాలంటే రాసుకోండి. ఇన్ డిఎన్సి యాక్ట్ చాప్టర్ 3 indicates in DNC Act chapter 3 indicates option A definitions, option B statutory government bodies, option C import of drugs and cosmetics, option D to regulate manufacturing, sale of drugs and cosmetics. Okay, option is in DNC Act chapter 3 indicates definitions of statutory government bodies, import of drugs and cosmetics to regulate manufacturing, sale of drugs and cosmetics. Okay, which one is right answer? Option C. Chapter 3 indicates import of drugs and cosmetics. Okay, import of drugs and cosmetics, and the question is in DNC Act chapter 3 indicates what? Import of drugs and cosmetics. ఇలా ఇంతకు ముందు ఎగ్జామ్స్ లో క్వశ్చన్ అడిగారు. ఇది ప్రీవియస్ ఎగ్జామ్ బిట్ అనమాట. ఓకే, సో ఇక్కడ నుంచి ప్రతిదీ ఇంపార్టెంట్. స్లోగన్ నేర్చుకున్నాం. డిఎన్సి యాక్ట్ లో షెడ్యూల్స్ మనకి A to Y వరకు ఉంటాయి. అవి కాకుండా ఇంకొక 2 షెడ్యూల్స్ ఉంటాయి. ఓకే, డిఎన్సి యాక్ట్ లో 2 షెడ్యూల్స్ ఉంటాయి. అవి వచ్చేసి ఫస్ట్ షెడ్యూల్, సెకండ్ షెడ్యూల్. ఫస్ట్ షెడ్యూల్, సెకండ్ షెడ్యూల్. ఓకే, ఫస్ట్ షెడ్యూల్ ఏముంటాయంటే ఇట్ ఇండికేట్స్ రెఫరెన్స్ ఆఫ్ బుక్స్ ఆఫ్ ఆయుర్వేద సిద్ధ యూనాని అనమాట. ఫస్ట్ షెడ్యూల్లోనే రెఫరెన్స్ బుక్స్ ఆఫ్ ఆయుర్వేద సిద్ధ యునాని ఆయుష్. ఓకే, రెఫరెన్స్ బుక్స్ అనేవి ఫస్ట్ షెడ్యూల్లో ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ షెడ్యూల్ సెకండ్ షెడ్యూల్ ఇండికేట్స్ రూల్స్ అండ్ స్టాండర్డ్స్. సెకండ్ షెడ్యూల్ ఇండికేట్స్ రూల్స్ అండ్ స్టాండర్డ్స్. ఓకే, అండ్ సమ్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే 1982లో షెడ్యూల్స్ లోంచి మనం A నుంచి Y వరకు ఉన్న షెడ్యూల్స్ లోంచి కొన్ని షెడ్యూల్స్ తీసేశారు. అవేంటంటే EIL.
ఏ ఇయర్ లో తీసేశారు? 1982. 1982లో షెడ్యూల్ EIL తీసేశారు. అండ్ అదే ఇయర్ లో ఏం జరిగింది? షెడ్యూల్ G, షెడ్యూల్ H ని రివైజ్ చేశారు. షెడ్యూల్ G అండ్ H ఆర్ రివైజ్డ్. అండ్ అదే ఇయర్ లోని షెడ్యూల్ X వాస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద సేమ్ ఇయర్. ఓకే, 1982లోని షెడ్యూల్స్ EIL తీసేశారు, GH రివైజ్ చేశారు, షెడ్యూల్ X ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, కనిపిస్తుంది కదా క్లియర్ గానే? ఓకే, 1980లో షెడ్యూల్ M was amended. Schedule M was amended and Schedule Y was in 1988. Schedule Y was introduced. These are some important points related to the exam. That's why I'm telling. Okay. In 2000, Schedule T was introduced. In 2000, T was introduced. Schedule T was introduced. 2000. Okay. Next, 2011 to curb the over usage of antibiotics anamata. To curb the over usage of antibiotics. Curb అంటే ఏం లేదు, కంట్రోల్ చేయడం, కంట్రోల్ కానీ ప్రివెన్షన్ కానీ. ఇట్స్ అబౌట్ యాంటీబయాటిక్స్. ఓకే, షెడ్యూల్ H ఇట్ కమ్స్ అండర్ ఓన్లీ అనమాట. షెడ్యూల్ H లో ఉంది అనమాట. షెడ్యూల్ H ప్రిస్క్రిప్షన్ ఓన్లీ డ్రగ్స్ ఇవ్వాలి. దిస్ ఈస్ కమ్స్ అండర్ షెడ్యూల్ H అండ్ టు కర్బ్ ద ఓవర్ యూసేజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్. కర్బ్ అంటే కంట్రోల్ చేయడం కానీ ప్రివెంట్ చేయడం కానీ. దీస్ ఆర్ ద సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ రిలేటెడ్ టు ద DNC యాక్ట్ 1982, 1988, 2000, 2011. ఓకే, నెక్స్ట్ DNC యాక్ట్. ఇంతకుముందు అడిగిన క్వశ్చన్ ఒకటి. DNC యాక్ట్ వచ్చేసి ఏ వెల్ఫేర్ కింద వస్తుంది, ఏ మినిస్ట్రీ కింద వస్తుంది అని చెప్పేసి కూడా అడిగారు. DNC యాక్ట్ కమ్స్ అండర్ విచ్ మినిస్ట్రీ? ఇంతకుముందు ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఈ క్వశ్చన్ అక్కడ చూసినట్టు కూడా అనిపించింది. DNC యాక్ట్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఫుల్ ఫామ్ చెప్తున్నాను, రాసుకోండి. DNC యాక్ట్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ఓకే, అండ్ ఫార్మస్యూటికల్స్ కమ్స్ అండర్ which ministry? Ministry of Chemicals and Fertilizers. Ministry of Chemicals and Fertilizers. Okay, DNC Act comes under Ministry of Family and Health and Family Welfare. Pharmaceuticals comes under Ministry of Chemicals and Fertilizers. Some important points about the DNC Act you should remember. ఇక్కడ నుంచి ఇంకొక బిట్ కూడా వచ్చిందండి. 2000 షెడ్యూల్ T వాజ్ ఇంట్రడ్యూస్డ్. దీనికి బిట్ MCQ ఎలా అడిగారంటే, ఇన్ విచ్ ఇయర్ schedule T was incorporated. Okay, in which year schedule T was incorporated? Option A 1982, option B 1988, option C 2000, option D 2011. ఓకే, ఇది వచ్చేసి ఆన్సర్ సి. ఇప్పుడు ఇక్కడ చెప్పుకుంది మనం, ఇది ఇంతకుముందు వచ్చిన క్వశ్చన్ అన్నమాట, ఇక్కడ డిస్కస్ చేసింది.
ఇలానే అడుగుతారు జూరిస్ప్రుడెన్స్ లోని అన్ని కూడా. ఇప్పుడు మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం డిఎన్సి యాక్ట్ షెడ్యూల్స్. ఓకే, షెడ్యూల్స్ నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. షెడ్యూల్ ఏ కాన్ నుంచి వై వరకు, షెడ్యూల్ ఏ, షెడ్యూల్ బి, సి, ఓకే, C1D ఇవన్నీ కూడాను. ఎఫ్ ఇక్కడ ఈ ఉండదు, ఎందుకంటే ఈ తీసేశారని చెప్పాం కదా, ఉండదు. ఈ షెడ్యూల్స్ అన్ని మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాము. చాలా మంది చూస్తున్నారు వీడియోస్, క్లాసెస్ బాగున్నాయని చెప్పేసి, చాలా బాగా అర్థమవుతున్నాయి అని చెప్పేసి కూడా కామెంట్స్ పెడుతున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలా నిజంగా కొంతమంది అసలు కంటిన్యూస్ గా రెగ్యులర్ గా వీడియోస్ ఫాలో అవుతూ చాలా ఎంకరేజింగ్ గా ఉన్నారు, చాలా ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు, చాలా బాగా చదువుకుంటున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఇంకొంతమంది చాలా డీప్ గా వెళ్తున్నారు సబ్జెక్ట్ లోకి. నేను కూడా మాక్సిమం డీప్ గానే చెప్తున్నాను, కానీ కొంతమంది అంత డీప్ గా వెళ్ళి కన్ఫ్యూజ్ అవ్వద్దు అన్నదే నా ఉద్దేశం. బికాస్ ఆ ఏరియాస్ ఇంత ముందు ఎగ్జామ్స్ లో మీరు చూసుకున్నట్టయితే, పేపర్స్ చూసుకున్నట్లయితే అసలు టచ్ చేసిన ఏరియాస్ కాదు. నిజంగా ఎగ్జామ్ లోని ఈ ఏరియాస్ టచ్ చేశారు. ఇంపార్టెంట్ అంటే నేను చెప్తాను కూడాను. బికాస్ ఎందుకంటే స్టాండర్డ్ బుక్స్ ఉన్నాయి, క్లాస్ నోట్స్ ఉన్నాయి, కోచింగ్ నోట్స్ ఉన్నాయి, మాక్ టెస్ట్లు ఉన్నాయి, డైలీ టెస్ట్ పేపర్లు, గ్రాండ్ టెస్ట్ పేపర్లు, ఇలా చాలా ఉన్నాయి. ఇవన్నీ రిఫర్ చేసి మేము మీకు చెప్తుంటాం కాబట్టి అసలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోని అవసరం లేని ఏరియాస్ ని తెలుసుకోవాల్సినంత అవసరం లేదు. మీరు తెలుసుకుంటానంటే ఇట్స్ యువర్ విష్. నేనైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ బేస్ చేసుకొని నేను మీకు చెప్తున్నాను. అండ్ నా క్లాస్ నోట్స్ మీకు సరిపోద్ది. ఇఫ్ యూ వాంట్ ఇంకా మీకు కావాలనుకుంటే యూ కెన్ గో ఫర్ స్టాండర్డ్ బుక్స్ అనమాట, అవి చదువుకోండి. ఇంకా ఎక్కువ కావాలి మాకు అంటే నేనేం చెప్తున్నానంటే, మనం కాన్సెప్ట్ నేర్చుకుంటే క్లియర్ గా ఎంసీక్యూ ఎలా అడిగినా మనం చేయగలం. అన్ని ఎంసీక్యూస్ చేసుకుంటూ పోతే వర్కౌట్ అవ్వదు కదా, కాన్సెప్ట్ రాకుండా, అసలు సబ్జెక్ట్ తెలియకుండా. సో మనం ఎలా నేర్చుకోవాలంటే కాన్సెప్ట్ నేర్చుకొని దాని తర్వాత నుంచి ఎంసీక్యూస్ ఫ్రేమ్ చేసుకొని ప్రీవియస్ చేసుకోవటమే. ఫస్ట్ మనం కాన్సెప్ట్ నేర్చుకొని ఎంసీక్యూస్ చేస్తాము, దాని తర్వాత మనం కూడా ఓన్ గా ఎంసీక్యూ ఇలా అడుగుతారని రైస్ చేసుకొని చదువుకోవచ్చు అనమాట. ఓకే, థ్యాంక్ యూ.